నిజంగా చెప్పండి, ఈ కోర్స్ ఏమైనా ఎక్కడన్నా కోర్సెస్ నేర్పిస్తారా? అంటే ఎందుకంటే మధ్యలో చూస్తాం ఎప్పుడు వాడితే వాడు ఇన్స్టాగ్రామ్ లో బూతులు పురాలు మాట్లాడాలి, ట్రోలింగ్ చేయాలి. ఇందాక ఒక మాట చెప్పిన ఇంట్రొడక్షన్ లో లేడీ ఆర్జీవ్ అని. సో లేడీ ఆర్జీవ్ మీరు ఎట్లా ఉన్నారో ఆర్జీవ్ 2.0 అని చింటూ మోడల్ ఇంకో స్టార్ట్ అయ్యిండు. ఇప్పుడు నువ్వు లేడీ ఆర్జీవ్ అంటున్నావు అంటే ఎలా? అంటే మీరు అంతా అంటే బయట టాక్ ఉంది అంతస్తున్నా లేడీ ఆర్జీవ్ నేను అనలేదు ఆ మాట. నాకు తెలిసింది అయితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా మొహం మీద కుల్లా చెప్పుతో కొట్టినట్టయితే మాట్లాడతా, వాళ్ళు ఎట్లయినా తీసుకోక. మీరు చెప్పండి, లేడీ ఆర్జీవ్ అని మీకు కామెంట్స్ వస్తుంటాయి కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? వస్తే ఎట్లా ఫీల్ అయ్యేది ఏముంది, నేను కూడా ఆర్జీవి ఫ్యానే కాబట్టి ఆర్జీవి అంటే నాకు కూడా బగ్గి ఇష్టం ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి ఆర్జీవితో కలిసి పనిచేస్తావా? ఛాన్స్ ఇస్తా అంటే చేస్తాను. ఆ ఛాన్స్ వస్తే చేస్తాం, ఛాన్స్ రాకపోతే మాత్రం ఎవరి కాళ్ళ కాడికి పోయితే అడుక్కోను నేను. అరే నాకు ఇంత పెట్టండి, నాకు ఇట్లా చెయ్యండి అని నేను అస్సలే అడగను. ఇప్పుడు ఆర్జీవ్ అంటేనే బోల్డ్ కంటెంట్, నువ్వు అవునా కదా నువ్వు బోల్డ్ కంటెంటే మాట్లాడతావు. సో మాట్లాడతావు కానీ చెయ్యవు, నేను అనట్లేదు. సో బోల్డ్ కంటెంట్ చేస్తావా రేణు అంటే చేస్తావా? ఆర్జీవితోనే నువ్వు బోల్డ్ కంటెంట్ చేయడానికి సిద్ధమని అడిగితే నువ్వు చేస్తావు? ఆర్జీవి బోల్డ్ కంటెంట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. బోల్డ్ గా మాట్లాడచ్చు, అది మాట్లాడైతే వాస్తవం, కానీ నేను బోల్డ్ కంటెంట్ చేయడానికి అయితే రెడీగా లేదు. అట్లా చేసేదాన్ని అయితే నా ఛానల్లోనే చేస్తుండే కదా. రేణుగుణ కుల్లా అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో 1,56,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 2,000 వీడియోలు ఉన్నాయి. అవునని కాదన్నా 8 మందిని ఫాలో అవుతున్నారు. 8 మందిలో ఒక ఇద్దరు వ్యక్తి సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నావు. ఒకటి సందీప్ రెడ్డి వాంగ, ఇంకోటి హార్దిక్ పాండ్యా. సందీప్ రెడ్డి వాంగని ఫాలో కావడానికి రీజన్ ఏంటి అసలు? ఇన్స్టాగ్రామ్ లో మాటలు, ఓకే, వాళ్ళ మాటలు చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ ముసుగులో గుద్దులాటలు వద్దు మనకి. ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేటోళ్ళనే నేను ఫాలో చేస్తా. నాకు ఆయన మాట్లాంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టం, పిచ్చి, అందుకని ఫాలో చేస్తున్నా. తన సినిమాలను చూసి నచ్చిందా లేకుంటే తన మాటలే నచ్చినాయి? తన మాటలు, తన సినిమాలు. అంత బోల్డ్ గా ఒప్పుకోవడం, మాట్లాడడం అంటే అది గొప్ప వరం. ఇప్పుడు ఎవడు చేయడు? పెళ్ళాం కాడికి పోయినాక పెళ్ళాన్ని సెక్స్ చేయకోకుండా ఇడ్స పెడతారా? ఈడు ఎవ్వడు ఇడ్సపెట్టాడు, రాత్రి కాగానే చేసే పని అదే. కానీ ఎవడు బయటకు వచ్చారే నేను ఇట్లా చేసిన రాబోయ్ అని అంటారు. ముసుకేసుకొని ముసుగు దొంగ లెక్క మాట్లాడతారు. నేను సాంప్రదాయని, శుద్ధిని, శుద్ధ పూసిని అని చెప్తారు. అదంతా ట్రాష్. ఇది ఏంటి, మనం ఇప్పుడు ఆయన ఏం చెప్తుండు, నీట్గా చెప్తుండు కదా, ఆయన డైలాగులతోటి గాని, ఆయన మాట్లాడే ముచ్చట్లతోటి గాని మంచిగా క్లియర్ కట్ గా చెప్తుండు. చెప్పేటప్పుడు అందులో తప్పేముంది అనేది నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఆయన సినిమాలు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఓకే, మరి అలాంటి హార్దిక్ పాండ్యా ఎందుకు ఫాలో అవుతున్నా ఇన్స్టాగ్రామ్ లో? మై క్రష్ ఎందుకలా? ఇష్టం, లైఫ్ స్టైల్. అనే క్రికెట్ అవి ఇవి నేను ఫాలో అప్ చెయ్యను, అంత పెద్దగా ఏం చూడను. కానీ నాకు ఆయన లైఫ్ స్టైల్ అంటే ఇష్టం. ఇట్లా గరీబ్ స్థాయి నుండి స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ అయ్యిండు. అది ఎవరైనా సరే ఒక మోటివేషన్ గా తీసుకోవచ్చు, తప్పులేదు లైఫ్ ని. రేణుగుణ అసలు నీ ఒరిజినల్ నేమ్ నేను తెలుసుకోవచ్చా? ఒరిజినల్ నేమే రా నాయన, రేణుగోనే. గోనే అంటే గోనాహి అంటే నయ్యా ఈ భూమి మీద ఆస్తి పాస్తులే ఇయ్యలే, నాకు ప్రాణం ఇచ్చినందుకు ఆ ఇనిషియల్ ఒకటి ఇచ్చిండు, అదే రేణుగోనే. ఓకే, రేణుగోనే వరకు ఓకే. మరి కుల్లా ఎందుకు పెట్టుకున్నావు? కుల్లా అంటే అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అని దాని అర్థం. మరి చెప్పుతో కొడతా అంటే చెప్పుతో కొట్టినట్టే ఉంటాయి మరి మాటలు. వింటే వినండి, దెంగితే దెంగేయండి అని అర్థం. అంటే మీరు ఇవి ఇట్లా ఏదో చెప్తూ కొడతాన మాటలు చాలా మందికి అంటే మిమ్మల్ని చూసి అభిమానులకు ఏంది ఇంత వైలెంట్ ఉందని అనుకుంటారు కదా అనుకోని. ఇప్పుడు నేను అదే కదా చెప్పేది, స్టార్టింగ్ లోనే రేణుగోనే కుల్లా చెప్పుతో కొట్టినట్టు మాట్లాడతానంటే నీకు ఇష్టం ఉంటే చూస్తావు, కష్టమైతే వెళ్ళిపోతావు. ఈడ మళ్ళా వెనకాల బీజిఎం వేసుకొని, సాడ్ బీజిఎం వేసుకొని అరే నేను ఎర్రి కుక్కునని చెప్పట్లేదు కదా, నేను మంచిగానే చెప్తున్నా కదా. చూస్తే చూడు, దెంగితే దెంగి అంటున్నా. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.